ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కటక్ సమీపంలో పట్టాలు తప్పింది కామాఖ్య ఎక్స్ప్రెస్. పక్కకు ఉరికాయి 11 బోగీలు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించడం జరిగింది. క్షతగాత్రులని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి గౌహతి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరిచే మిమ్మల్ని కలవరపరచడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూస్తుంటే కాస్త కలవరపడే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ట్రైన్ బోగీలు పక్కకు వచ్చేస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పట్టాలు తప్పింది కామాఖ్య బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గా తెలుస్తోంది. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కటక్ సమీపంలో పట్టాలు తప్పింది కామాఖ్య ఎక్స్ప్రెస్. ఈ ఘటనలో 11 బోగీలు పక్కకు ఒరిగాయి. ఆ విజువల్స్ ఒక్కసారి చూస్తే కనుక ఇంత విదారకమైన విషయాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఇంకా 11 బోగీలు. ఆ టైంలో అదృష్టవశాత్తు ప్రమాదానికి సంబంధించి ప్రమాద తీవ్రత అంతగా లేదని చెప్పుకోవాలి. 11 బోగీలు పక్కకు ఒరిగిన మృతుల సంఖ్య అంటే క్షతగాత్రులుగానే తెలుస్తోంది ప్రస్తుతానికి. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఎప్పుడైతే రైలు బోగీలు పట్టాలు తప్పాయో వెంటనే ప్రయాణికులు అప్రమత్తమయ్యారో వెంటనే ఆ ట్రైన్ ని ఖాళీ చేసేసి కిందకి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఒక్కసారిగా మీరు చూస్తే కనుక కొంత ఇబ్బందికర వాతావరణం. తమ లగేజ్ తీసుకొని కిందకు దిగిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ బోగీలు పట్టాలు తప్పిన ఆ ఘటనకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ బోగీ పట్టాలు తప్పిన పరిస్థితి ఉంది, మరి ముఖ్యంగా ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి రాబోతున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా 11 బోగీలు. ఆ 11 బోగీల జనాలు కూడా కిందకు దిగిపోయి పక్కకు వచ్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకవేళ ప్రమాదం కనుక జరిగి ఉంటే బహుశా ఈ మాట అన్నాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం, దాదాపుగా ఏడాదిన్నర క్రితం ఇటువంటి ఘటనే 2 ట్రైన్లు ఢీకొన్న ఘటన. అప్పుడు